రీజన్ టు బీ అలర్ట్. ఆఫీస్కి వెళ్తున్నానని ఇంట్లోంచి బయలుదేరింది. మధ్యాహ్నం పార్టీ ఉందని లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్లలేదు. అసలు పార్టీ ఉందో లేదో తెలియదు. ఒకవేళ పార్టీ జరిగితే అక్కడ ఏమైందో ఏమో గానీ మధ్యాహ్నానికి శవమై కనిపించింది ఆ యువతి. పట్టపగలు ఈ హైదరాబాద్లో ఈ దారుణం పోలీసులకు ఉరుకులు పరుగులు పెట్టించింది. అసలేం జరిగింది? కాల్ సెంటర్ ఉద్యోగిని అంత కిరాతకంగా చంపేసింది ఎవరు? మధ్యాహ్నం హత్య వెనుక మిస్టరీ ఏంటి? స్థలం మాదాపూర్లోని భాగ్యనగర్ సొసైటీ. సమయం ఈ నెల 15న మధ్యాహ్నం. భాగ్యనగర్ సొసైటీలోని నిర్మానుష్య ప్రాంతంలో మంటలు వస్తుండటాన్ని దూరంగా ఉన్న ఓ సెక్యూరిటీ గార్డ్ చూశాడు. చెట్లకు మంటలు అంటుకున్నాయేమో అనుకుని స్థానికులు పరిగెత్తుకుని వెళ్లి చూశారు. ఆ మంటల్లో ఓ యువతి కాలిపోతుండటాన్ని చూసి అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. మంటలు ఆర్పినా ఫలితం లేదు. పోలీసులు వచ్చి చూస్తే డెడ్ బాడీ పూర్తిగా కాలిపోయింది. ఆ యువతి ఎవరని ఆరా తీస్తే సికింద్రాబాద్ బన్సీలాల్పేటకు చెందిన సునీతగా తేలింది. పట్టపగలు హైదరాబాద్లో జరిగిన ఈ మర్డర్ ఉలిక్కిపడేలా చేసింది. సునీత అమీర్పేటలోని ఓ కాల్ సెంటర్లో టెలికాలర్. సికింద్రాబాద్ బన్సీలాల్పేటలో ఉంటోంది. సునీతకు ఓ అన్న, ఓ అక్క ఉన్నారు. మరో అక్కకు 4 కూతుళ్లు. అందరికీ సునీత సంపాదనే జీవనాధారం. 16 ఏళ్ల క్రితం ఓ లవ్ అఫైర్తో డిస్టర్బ్ అయిన సునీత అప్పట్నుంచి ఉద్యోగం చేసుకుంటూ హ్యాపీగా ఉంటోంది. అప్పుడప్పుడు ఏదో ఓ ఫోన్ కాల్ వచ్చినప్పుడల్లా రూంలోకి వెళ్లి ఏడుస్తూ కనిపించే సునీతకు ఎవరితోనో ఇబ్బందులున్నాయని ఫ్యామిలీ మెంబర్స్ గుర్తించలేకపోయారు. వ్యాలంటైన్స్ డే మరుసటి రోజు తమ ఇంటికి ఆధారమైన సునీత శవమై కనిపిస్తుందని ఊహించలేకపోయారు. वहाँ पर गेट है, वहाँ ड्यूटी कर रहा था. तब तक यहाँ पर शोर हुआ. वो आया सर यहाँ आने के बाद देखा तो अचानक हम लोगों को फ़ोन किया. हम लोग भी आए तो देख रहे तो जल रहा था. तो हम लोग पुलिस वाले को 100 नंबर पे डायल किया. हम 100 नंबर वाले आए, पूरा पुलिस वाले भी आए यहाँ. उसके बाद शाम तक अपना कार्रवाई. వ్యాలంటైన్స్ డే రోజు ఉదయం ఇంట్లోంచి ఉత్సాహంగా వెళ్లిన సునీత రాత్రి 10 గంటల తర్వాత వచ్చింది. రాత్రి నుంచి ఉదయం వరకు డల్గానే ఉంది. మరుసటి రోజు ఉదయం 9 గంటలకే ఆఫీసుకు బయలుదేరిన సునీత మధ్యాహ్నం లంచ్ బాక్స్ కూడా వద్దు, ఆఫీసులో పార్టీ ఉందని చెప్పి వెళ్ళింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. మాదాపూర్లో శవమై కనిపించింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్వత్ నగర్ మెయిన్ రోడ్డుకు పక్కనే ఉన్న భాగ్యనగర్ సొసైటీలోని ఖాళీ స్థలంలో జరిగింది దారుణం. దూరంగా మంటలు కనిపించడంతో స్థానికులు వెళ్లి చూస్తే సునీత మంటల్లో కాలిపోతూ కనిపించింది. మంటలు ఆర్పేలోపే పూర్తిగా కాలిపోయింది. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆధారాల కోసం వెతికారు. కాలిపోయిన యువతి హ్యాండ్ బ్యాగ్లో సెల్ ఫోన్, సిమ్ కార్డ్ లభించాయి. వాటి ఆధారంగా సునీతని గుర్తించారు. సునీత కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. స్పాట్కు చేరుకున్న కుటుంబ సభ్యులు మృతదేహం సునీతదేనని గుర్తించి కుప్పకూలిపోయారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. సునీతను చంపాల్సిన అవసరం ఎవరికుంది అని ఆరా తీస్తున్న పోలీసులకు సునీత సెల్ ఫోన్, స్పాట్కు దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలు కొన్ని ఆధారాలిచ్చాయి. మర్డర్ కేసు నమోదు చేసిన పోలీసులు 2 అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దర్యాప్తు పూర్తయితే కానీ నిందితులు ఎవరని చెప్పలేమంటున్నారు. ఆమె పనిచేసే దగ్గర కూడా వివరాలు సేకరిస్తే ఆమె 14th నాడు ఫోన్ చేసి చెప్పింది, నేను ఇట్లా మా బంధువులు ఒకరు చనిపోయినారు, నేను ఈరోజు రావడం లేదని చెప్పడం జరిగింది. ఆమె 14th నాడు ఆఫీస్కి వెళ్ళలేదు. అదేవిధంగా 15th రోజు కూడా అక్కడ ఆబ్సెంట్ ఉందన్నమాట. మనము అక్కడ వాళ్ళను విచారించేంత వరకు కూడా ఆమె కూడా ఈ విధంగా జరిగిందని చెప్పేసి తెలియదు వాళ్ళకు. మేము ఫర్దర్గా ఈ యొక్క వాళ్ళ కొలీగ్స్ కావచ్చు, తర్వాత ఇంకా ఇతర టెక్నికల్గా కూడా మేము ఇవన్నీ పరిశీలించి ఈమె ఎలా చనిపోయిందో దానికి మేము త్వరలోనే ఇది డిటెక్ట్ చేస్తామని చెప్పేసి అనుకుంటున్నామండి. సునీత మృతితో కుటుంబ సభ్యులు షాక్లో ఉన్నారు. తన సోదరికి 2001లో లవ్ అఫైర్ ఉండేదని, కానీ ఇప్పుడు ఈ హత్యకు అది కారణమని చెప్పలేమంటున్నారు ఆమె సోదరుడు. ఒకటి లవ్ అఫేర్ ఉండే సార్, అది అయిపోయింది సార్, పాతది అంతా అయిపోయింది. మరి ఆ పాత వాళ్ళే కక్ష పట్టి చేశారా, మరి ఇప్పుడు కొత్త వాళ్ళు మరి ఎవరైనా కక్ష పట్టి చేశారా? అమ్మాయిని అత దారుణంగా సికింద్రాబాద్లో నుంచి వచ్చిన అమ్మాయి అమీర్పేటలో జాబ్ చేసేదాన్ని ఇక్కడ ప్రదేశం చూస్తున్నారు సార్, ఓపెన్ ప్లేస్లో తీసుకొచ్చి అమ్మాయిని మరి దారుణంగా కొట్టి పెట్రోల్ బస్తాలుగా పెట్టడం అంటే ఇది ఎంతవరకు న్యాయం అవుతుంది? అది మార్నింగ్ పూట మిట్ట మధ్యాహ్నం 12ంటికి జరిగింది. ఒక రోజు వేసింది నా ముందు అసలు కనిపించకపోతుండే. పక్కన ఒక రూమ్ ఉండే, ఆ రూమ్ లోకి వెళ్ళి చేసే కూర్చొని మాట్లాడుతుండే, అందులోనే ఇది చేస్తుండే, ఏం మాట్లాడుతుండే ఏం చేస్తుండే. మళ్ళీ నేను పోయి డోర్ కొట్టి, రా అన్నం తినవా, ఎంత టైం అవుతుంది, పండుకుందాం నాడు తిని అంటే మళ్ళీ అప్పుడు వచ్చేది నా ముందు తినేది, పడుకునే వాళ్ళం అంతే. ఇక అంతకు మించి రోజు ఎన్ని గంటలకు ఆఫీస్కి వెళ్ళేది, ఎన్ని గంటలకు ఇంటికి వచ్చేది? 9 వరకు వెళ్ళేవారు. అన్నయ్య తీసుకెళ్లేవాడు.
బస్ స్టాప్ దగ్గర వదిలేస్తే తను వెళ్ళేది, మళ్ళీ 8 to 8:30 వరకు వచ్చేసేది. 16 ఏళ్ల నాటి లవ్ స్టోరీకి ఈ మర్డర్కు లింక్ ఉందా? వ్యాలంటైన్స్ డే రోజు ఉత్సాహంగా కనిపించిన సునీత మరుసటి రోజు ఎందుకు డల్ అయింది? మధ్యాహ్నం పార్టీ ఉందన్న సునీత ఎటు వెళ్ళింది? అసలు పార్టీ ఇస్తామన్నది ఎవరు? సునీతను ఎక్కడికి తీసుకువెళ్లారు? ఎందుకు చంపేశారు? ఇవన్నీ మిస్టరీగా మారిన ప్రశ్నలు.